దేవుని అతి ప్రశస్త నామనకు మహిమ కలుగును గాక. దేవుని ఘనత నాపంచి మన ప్రభుకు సన్నతులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. నేటి అంశం భారభరితము. ఉత్తరప్రత్యుత్తర కీర్తన 121వ కీర్తన, ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం మొదలు 22 వరకు ఉన్నటువంటి లేఖన భాగం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం మొదలు 46 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి పాఠములుగా మనం గమనం చేస్తూ ఉన్నాము. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భారభరితమైనటువంటి హృదయంతో ప్రార్థిస్తున్నటువంటి తీరు మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనస్సు ఎలా నిండుకున్నటువంటి స్థితి అంటే, ఆయన ముందున్నటువంటి గిన్నె అది పాపపు గిన్నెగా ఉన్నటువంటి స్థితిన, దాని నుండి అది పవిత్రుడైన పరిశుద్ధుడైనటువంటి ఆయన మీద ఏ పాపము కూడా మోపే తీరులో ఆయన జీవితం ఎంతదనక కూడా ఆయన యథార్థతలో జీవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా ఆయన ఉండిన స్థితి ఏదైతే ఉందో, ఇప్పుడు ఆయన ఆ పాపాన్ని మోయాలి. ఆ తీరు చూస్తున్నప్పుడు తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించమని చెప్పి ఎంతో వేదనతో ఆయన ప్రార్థించిన సత్యం మనకు కనబడుతుంది. మనం ఆలోచన చేయాలి. వాస్తవానికి మనము గమనం చేస్తుంటే ఇక్కడ రెండు భారాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, లోకంలో శారీరక అలసట చేత భారము కలిగినటువంటి విధానంతో వారి కన్నులు భారంతో నిండెను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు ఎలా అయితే ఆయన మరింత దూరం వెళ్ళి ప్రార్థించే సమయంలో ఏకాంతంగా ఆయన ప్రార్థిస్తున్న తరుణంలో శిష్యులను చూసినప్పుడు వారు అలసట తీర్చుకునే తీరు కొరకు వారి శరీరం అలసిపోయి ఎంతో వారు భారంగా ఉండినటువంటి పరిస్థితితో వారు ఉన్న స్థితి అక్కడ కనబడుతుంది. రెండవది, ఆత్మీయ భారం. ఎలాగన అంటే మనము జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభువు ఆయన పాపం లేని వాడిగా ఉన్నాడు కనుక ఆయన ఏమాత్రం కూడా పాపాన్ని జరిగించిన స్థితి ఆయన యొక్క వైఖరిలో, ఆయన ఆలోచనలో లేదు కనుక ఇప్పుడు ఆ పాప భారం అంతటిని కూడా మోయటం అనేది ఆయన మీద పెట్టినటువంటి విధిగా ఉన్నటువంటి స్థితిన ఈ స్థితి రెండవది ఆత్మీయ భారంతో నిండినటువంటి పరిస్థితి. ఈరోజు మన బ్రతుకుల్లో మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి చేరటానికి, దేవుణ్ణి గణపరచడానికి, దేవుని కృప అనుభవించడానికి మనము గమనం చేయాల్సిన సత్యంలో ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువాని గురించి యోహాను ఇచ్చిన సాక్ష్యం ఏ తీరు ఉందో, సమస్తమైనటువంటి ప్రజలారా, భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా కాడే తేలిక అనేటువంటి మాట చెప్తూ ప్రభువారు చింతతో, బాధతో, కష్టంతో ఉన్నటువంటి వారిని ఆయన చింతకు ఆహ్వానించిన తీరు ఉంది. ఇప్పుడు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఈ పాపపు గిన్నెని చూస్తున్నప్పుడు మరింత వేదనతో ఆతురముగా ఆయన ప్రార్థించినటువంటి సత్యాలు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఆదికాండం 6వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనం చూస్తూ ఉంటే, ఇక్కడ ఓడను ఎలా అయితే నోవాహు తాను చేయాలో దాని గురించినటువంటి విధి గురించినటువంటి స్థితులు, అంటే ఓడ ఎలా అది 3 అంతస్తుల ఓడగా ఉండాలో, దాని కిటికీలు ఎలా ఉండాలో, దాని ద్వారం ఎలా ఉండాలో, దాన్ని జరిగించాల్సిన, దాన్ని చేయాల్సినటువంటి తీరు ఎలా ఉండాలో, ఆ విధి గురించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మాట్లాడబడ్డాయి. నోవాహు వాస్తవానికి దీన్ని నమ్మటంలో కూడా ఎలా ప్రవాహము అనేటువంటి స్థితి అది ఎలాగ కఠినతరంగా రానున్నటువంటి పరిస్థితి ఉందో దానిని ముందు తాను నమ్మితే ఈ పనంతా చేయగలుగుతాడు. చేసే పనిలో కూడా దేవుడు కొన్ని కొలతలు చెప్పాడు, కొన్ని విధానాలు చెప్పాడు. ఖచ్చితంగా మానవాన్ని రక్షించడానికి నీతిమంతుడిగా నువ్వు ఉన్నావు గనుక నీవు నా మాట వినిన విధానంలో నీవు కార్యాలు చేయాలని చెప్పి నోవాహుతో దేవుడు మాట్లాడిన పరిస్థితి ఉంది. లోకంలో మనం పడిపోయే పరిస్థితులతో స్థితులు ఉన్నప్పటికీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుణ్ణి నమ్ముకున్న విధానం మనలో ఉంటే గనుక, దేవుణ్ణి ఆశ్రయించిన స్థితి మనలో ఉంటే గనుక, దేవుని మాట విధేయత చూపించే తీరులో మనం బ్రతుకుంటే కనుక మనం ఏం చేస్తామంటే ఆయన చెప్పిన పనిని చెప్పినట్టుగా చేస్తాం. నోవాహు ఇక్కడ అదే కార్యాలు చేశాడు. మొత్తం ప్రజంతా తనకు విరుద్ధమయ్యారు, ప్రజలంతా కూడా తనను గేలి చేశారు. ఓడను నిర్మిస్తూ ఉంటే ఈ ఓడను తీసుకుని వెళ్ళి ఇప్పుడు సముద్రం దగ్గర పెడతావా ఏంటి అని చాలా గేలి చేసినటువంటి పరిస్థితి, తనను నిందించిన, తనను గేలి చేసినటువంటి విధానాలు నోవాహు అనుభవించాడు. అయినప్పటికీ కూడా తాను విశ్వాసాన్ని విడిచిపెట్టక దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తాను ఖచ్చితంగా ఆ పనిని అంతటిని కూడా నెరవేర్చడానికి కుటుంబంతా తన మాట వింది. దేవుడు నోవాహుతో మాట్లాడితే నోవాహు ఎంత ప్రేమతో కుటుంబాన్ని చూడకపోతే, ఎంత యథార్థతతో కుటుంబానికి అవసరమైన ప్రతి సంగతులు చేయకపోతే, బిడలను ఎంత భయభక్తుల్లో పెంచకపోతే, లోకమంతా వేరుగా మాట్లాడుతున్నా కూడా తాను తన బిడ్డలు ఎలా అయితే ఆ పనిని చేయటానికి బిడ్డలు సహితం తన మాట వినే విధానంలో వాళ్ళు ఉన్నారంటే
నోవాహు ఎంత యథార్థపరుడుగా ఉంటే ఆ కార్యాలు జరుగుతాయో మనం ఆలోచన చేయాలి. ఈ విధానాన్ని బట్టి దేవుడు చెప్పిన పనిని తాను ముగించి దేవుని యొక్క మాటను విధేయతతో తాను గైకొన్న కారణం చేత నోవాహు రక్షింపబడ్డాడు. తాను వాస్తవానికి ఆ పని చేయటం బహుభారంగా ఉన్న స్థితులు ఉన్నా కూడా అది సంవత్సరాలు ఆ పని చేసే విధానంలో పరిస్థితులు ముందుకు వెళ్ళాయి. అయినా కూడా తాను ఎక్కడ కూడా దేవుని మాటను వేరుగా ఉంచక ఖచ్చితంగా ఆ పనిలో నిబద్ధత కలిగి ఆ పనిని పూర్తి చేసినటువంటి వ్యక్తిగా నోవాహు ఉన్నాడు. దేవుని కోసం నిలబడేటప్పుడు, దేవుని కోసం మనం ముందుకు కార్యాలు చేస్తున్నప్పుడు వేరు విధానాలు మనం ఎదుర్కొంటాం, వేరు స్థితులు ఎదుర్కొంటాం, వేరు పరిస్థితుల గుండా మనము విరుద్ధ భావజాలను ఎదుర్కొంటాం. అయినా కూడా దేవునికి విధేయులుగా మనం జీవిస్తే మనము ఆశీర్వచనాలు పొందుకుంటాం. 121వ కీర్తన మనం చూస్తూ ఉంటే ఈ కీర్తన బహుగా మనకు తెలిసిన కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. ఆ కాలంలో మనం చూస్తూ ఉంటే షిలోహు పర్వతం మీద ఉంది, యెరూషలేము కొండల మీద ఉన్నటువంటి ప్రాంతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఘనత అనేటువంటి విధానం, దేవుని ప్రసన్నతను పొందుకున్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు సీనాయి పర్వతం మీద దేవుడు దిగి వచ్చినటువంటి పరిస్థితిని చూశారు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు సహాయం కావాలంటే ఆ కొండలను చూస్తే కాదు, ఆ దుర్గముగా ఉన్నటువంటి దేవుని చూస్తే మాకు సహాయం కలుగుతుంది, దేవుడు మాకు సహాయకుడిగా ఉన్నాడు అని చెప్పి ఈ కీర్తన వ్రాయబడినటువంటి తీరు మనం చూస్తాం. 121వ కీర్తన మొదటి వచనం, కొండల తట్టు నా కన్నులు వచ్చినాను, నాకు సహాయం ఎక్కడి వచ్చును, యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు, ఆయన నీ పాదము తొట్టెల్లో నిలువును, నిన్ను కాపాడు వాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడును. ఇక్కడ మనం చూస్తుంటే ఈ కీర్తన మనకు బాగా పరిచయమైన కీర్తన, యాత్రా కీర్తనగా దీనికి పేరుంది. ఇశ్రాయేల్ ప్రజలు వారు యాత్రలు చేసిన సందర్భాల్లో ఈ కీర్తన పాడేటప్పుడు కొండలు ఎక్కుతూ కొండలు దిగుతూ వారు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నా కూడా దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారిని కాపాడాడు. ఆ స్థితిని బట్టి దేవునికి ఘనతను ఆపాదిస్తూనే వారు ఈ మాటలు తెలియచేస్తూ దేవుడు నాకు ఎలా ఉన్నాడంటే ఆయన నన్ను కాపాడే దేవుడుగా ఉన్నాడు, యెహోవా వలననే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. మీరు చూస్తున్నటువంటి సృష్టి అది దేవుని చేత సృష్టింపబడింది. దేవుని నోటి మాట ద్వారా ఆయన ఎంతో శక్తివంతుడిగా ఉన్న కారణం చేత ఆయన నోటి మాటకు విధేయత చూపించిన తీరులో సృష్టి సృజింపబడింది. దానికంటే గొప్పవాడైనటువంటి దేవుడు ఆయన కృప ఇచ్చేవాడు, ఆయన కనికరం ఇచ్చేవాడు, ఆయన ఆశీర్వాదాలు ఇచ్చేవాడు. ఈరోజు మన బ్రతుకుల్లో దేవునికి మనం విధేయత చూపించే తీరుల్లో మన భారం ఆయన మీద మోపితే ఆయన మాకు సహాయం చేసేవాడుగా ఉంటాడు, ఆయన కృప చూపించేవాడు ఉంటాడు, ఆయన ఎంతగానో దీవెనను అందించే దేవుడుగా మనకున్నాడు. ఆ స్థితిని మనము గమనిస్తూ మన భారభరితమైనటువంటి హృదయం, అంటే మన హృదయంలో ఎలాంటి వేదన, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నీవు దేవుని మీద ఆధారపడితే ఆయన నుండి సహాయం పొందుకోగలుగుతావు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.